అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 96. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. فالق الإصباح وجعل الليل سكنا والشمس والقمر حسبانا ذلك تقدير العزيز العليم. ఆయత్ నంబర్ 96. ఉదయాన్ని వెలికి తీసేవాడు ఆయనే, ఇంకా ఆయన రాత్రిని విశ్రాంతి సమయంగా చేశాడు, సూర్యచంద్రుల లెక్కను నిర్ధారించాడు. ఇదంతా సర్వాధిక్యుడు మహాజ్ఞాని అయిన అల్లాహ్ చేసిన నిర్ధారణ. 96. ఉదయాన్ని వెలికి తీసేవాడు ఆయనే. 127. వెలుతురు చీకట్ల రేయింబవళ సృష్టికర్త కూడా ఆయనే. ఆయన రాత్రి చీకటి నుంచి ప్రభాత వెలుతురును వెలికి తీస్తాడు. దాని మూలంగా ప్రతి వస్తువు జ్యోతిర్మయం అవుతుంది. ఇంకా ఆయన రాత్రిని విశ్రాంతి సమయంగా చేశాడు. 128. పగటి వెలుగులో మనిషి పరిశ్రమించి చెమటోడ్చి అలసిపోతాడు. ఈ వ్యాపకాల నుంచి వేర్పడి అతను ప్రశాంతంగా నిద్రపోవడం అవసరం. అందుకే ఆయన రాత్రిపై చీకటి పొరలను దట్టంగా క్రమ్మి దాన్ని విశ్రాంతి కోసం కేటాయించాడు. సూర్యచంద్రుల లెక్కను నిర్ధారించాడు. 129. సూర్యచంద్రుల కార్యపది స్పష్టంగా నిర్ధారించబడింది. వాటి డ్యూటీ వేళల్లో పరిమితులలో ఎలాంటి మార్పు పొడచూపదు. తమకు కేటాయించబడిన కక్షలో అవి పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ కారణంగా చలికాలంలో పగలు చిన్నదిగా ఉండి రాత్రి సుదీర్ఘంగా ఉంటుంది. దీనికి భిన్నంగా వేసవికాలంలో పగలు సుదీర్ఘంగా ఉంటుంది, రేయి చిన్నదిగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం యూనుస్ సూరాలోని 5వ ఆయతును, యాసిన్ సూరాలోని 40వ ఆయతును, అల్ అరాఫ్ సూరాలోని 54వ ఆయతును చూడండి. ఇదంతా సర్వాధిక్యుడు మహాజ్ఞాని అయిన అల్లాహ్ చేసిన నిర్ధారణ. ఆయత్ నంబర్ 97. وهو الذي جعل لكم النجوم لتهتدوا بها في ظلمات البر والبحر قد فصلنا الآيات لقوم يعلمون. ఆయత్ నంబర్ 97. చీకట్లలోనూ భూమిలోనూ సముద్రములోనూ మీరు మార్గం తెలుసుకునేందుకు గాను ఆయనే మీకోసం నక్షత్రాలను సృష్టించాడు. మేము జ్ఞానం కలవారి కోసం మా సూచనను బాగా విడమరిచి చెప్పాము. 97. చీకట్లలోనూ భూమిలోనూ సముద్రములోనూ మీరు మార్గం తెలుసుకునేందుకు గాను ఆయనే మీకోసం నక్షత్రాలను. 130. నక్షత్రాల ఉనికికి సంబంధించి ఇక్కడ ఒక ప్రయోజనం మాత్రమే పేర్కొనబడింది. అది కాకుండా మరో 2 ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఖురాన్లో వేరే చోట వాటి ప్రస్తావన వచ్చింది. 1 ఆకాశానికి అలంకరణ, 2 సైతాన్లను తరిమి కొట్టడానికి ఉపయోగపడే సాధనాలు, రుజుమిల్లిషయాతీన్ అంటే సైతాన్లు ఆకాశంలోకి పోవడానికి ప్రయత్నించినప్పుడు అవి అగ్నిగోళాలుగా మారి వాటిపై పడతాయి. ఈ 3 విషయాలు మినహా ఎవరైనా ఈ నక్షత్రాల గురించి ఇతరత్రా నమ్మకాలు కలిగి ఉంటే అతను పొరపడ్డాడని, అల్లాకు అబద్ధాన్ని ఆపాదించినట్లేనని కొంతమంది సల్ఫాలు వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే మన దేశంలో జ్యోతిష్కులు నక్షత్రాల ఆధారంగా మనిషి భవిష్యత్తును గురించి, ప్రపంచంపై పడే వాటి ప్రభావం గురించి చెప్పేవన్నీ నిరాధారాలే. అవన్నీ షరియతుకు విరుద్ధమైన విషయాలు. జోస్యం కూడా చేతబడిలో ఒక భాగమేనని ఒక హదీసులో చెప్పడం గమనార్హం. ఎవరైతే నక్షత్రాల విద్యను ఆర్జించాడో అతడు చేతబడి జాల విద్యలోని ఒక భాగాన్ని నేర్చుకున్నాడు. సహీ అబూదావిద్ నంబర్ 3905. ఈ హదీస్ హసన్ కోవకు చెందినదని అల్బానీ అభిప్రాయపడ్డారు. ఆయత్ నంబర్ 98. وهو الذي أنشأكم من نفس واحدة فمستقر ومستودع قد فصلنا الآيات لقوم يفقهون. ఆయత్ నంబర్ 98. ఇంకా మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించినవాడు ఆయనే. మరి ఒక స్థలం ఎక్కువ కాలం ఉండేది, ఇంకో స్థలం తక్కువ కాలం ఉండేదిగా నిర్ధారించబడింది.
అర్థం చేసుకోగలిగే వారి కోసం మేము మా సూచనను స్పష్టంగా వివరించాము. 98. ఇంకా మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించినవాడు ఆయనే. మరి ఒక స్థలం ఎక్కువ కాలం ఉండేది, ఇంకొక స్థలం తక్కువ కాలం ఉండేదిగా నిర్ధారించబడింది. 131. చాలామంది ఖురాన్ వ్యాఖ్యాతలు ముస్తకర్రున్ అంటే మాతృగర్భమని, ముస్తౌదవూన్ అంటే పురుషుని వెన్ను అని అభిప్రాయపడ్డారు. ఫతహుల్ ఖదీర్, ఇబ్నే కసీర్.